హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే నలుపు తెలుపు పార్ట్ 1. స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. నా పేరు రవి. మాది ఓ చిన్న పల్లెటూరు. ఒక్కడినే కొడుకుని, బోలెడంత ఆస్తి. ఎంబీబీఎస్ చదువుదామని ఎంసెట్ రాస్తే డాక్టర్ కోర్సులో సీట్ వచ్చింది. కానీ అది మనుషులకు సంబంధించిన డాక్టర్ కోర్స్ కాదు. అదేనండి బాబు, పశువుల డాక్టర్ని అయ్యాను. నాకింకా పెళ్లి కాలేదు. ఇంతవరకు ఏ పిల్ల నచ్చలేదు. ఇప్పుడు కూడా పెళ్లి చూపులుగానే వెళ్తున్నా. నేను చూడబోయే అమ్మాయిది మా పక్క ఊరే. వాళ్ళు మాకంటే బాగా డబ్బున్న వాళ్ళు. పక్క రాష్ట్రంలో ఎంబీఏ చేసి హైదరాబాద్లో ఏదో ఉద్యోగం చేస్తుందంట. మా ఇద్దరికి పెళ్లి చూపులు హోటల్లో ఓ చిన్నటి పార్టీలాగా ఏర్పాటు చేశారు. మా ఇద్దరి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అనుకున్న టైంకు మేము నిర్ణయించుకున్న హోటల్కు వెళ్ళాము. ఆ హోటల్ పేరు తనే చెప్పింది. ఓ కార్నర్ సీట్ చూసుకొని కూర్చొని తన కోసం ఎదురు చూడసాగాను. ఓ 20 నిమిషాలకు నా ఎదురు చూపులు ఫలించినట్లు హోటల్ ఎంట్రన్స్లో ఓ మెరుపు మెరిసినట్లయింది. తీరా చూస్తే అది మెరుపు కాదు, నేను ఎదురు చూస్తున్న మెరుపు తీగని తేలింది. లోపల నేను టేబుల్కు అతుక్కొని కూర్చున్నాను. నేనొక్కడినే కాబట్టి. ఓసారి హాల్ అంతా కలియ చూసి నా టేబుల్ దగ్గరకు వచ్చి, హాయ్, యు ఆర్ రవి అంది. ఎస్, యు ఆర్ కాంతి అన్నాను. ఆ అమ్మాయి పేరు కాంతిమయ్య అని చెప్పారు. అంత పొడుగెందుకులే అని షార్ట్ చేసి చెప్పాను. ఏదైనా ఆర్డర్ చేసి మాట్లాడుకుందాము అంది. సరే అంటూ బేరర్ని పిలిచి నా కోసం టీ ఆర్డర్ చేశా. తనేమో పిజ్జాతో పాటు కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసుకుంది. నువ్విక్కడే ఏదో ఆఫీసర్గా చేస్తున్నావు, గవర్నమెంట్ ఆఫీస్లో అని రమణారెడ్డి అంకుల్ చెప్పాడు. అవును, మీరు కూడా మేనేజర్గా చేస్తున్నారంటగా. ఏదో టైంపాస్కు చేస్తున్నా. జనరల్గా నాకు జాబ్ చేయటం ఇష్టం ఉండదు. అదేంటి, అంత చదువుకొని ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బోర్గా ఉండదు? ఈ కాలంలో బోర్ ఎక్కడుంటుంది? ఫ్రెండ్స్, పార్టీస్, ఫేస్బుక్, టీవీ ఇన్ని ఉండగా ఇంకా బోర్ అనే ఫీలింగ్ ఉండనే ఉండదుగా. అంటే మీకు కెరియర్ ప్లాన్ అంటూ ఏమీ లేదా? అలాంటి దాని గురించి నేనేం ఆలోచించలేదు. ఈ జాబ్ ఏదో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఆఫీస్లో వేయించాడు. ఏదో నడుస్తుంది. ఇంతకీ నా మీద మీ అభిప్రాయం చెప్పలేదు? అభిప్రాయం ఏముంది? చూడ్డానికి బాగున్నారు. ఒకటే ప్రాబ్లం, మా ఫ్రెండ్స్కి మీ భర్త ఏం చదివాడంటే పశువుల డాక్టర్ అని చెప్పడం కొద్దిగా నామోషిగా ఉంటుంది. అది తప్పితే ఇంక మీరు మంచి జాబ్లో ఉన్నారు కాబట్టి నాకు ఓకే. మా వాళ్ళు మీరు అడిగినంత కట్నం ఇస్తారు. మనం తిరగడానికి కారు, నాకు కావాల్సినవన్నీ నగలు అన్నీ సెట్ చేసి పెట్టారు కాబట్టి వాటి గురించి దిగులు అవసరం లేదు. ఇంకా మీ అమ్మ ఎలాగో పల్లెలోనే ఉంటుంది కాబట్టి మనమిద్దరం ఈ సిటీలో హ్యాపీగా ఉండొచ్చు. అన్నీ సరే గాని మా అమ్మను పెళ్లి తర్వాత పల్లెలో ఉంచడం ఎందుకు? మనతో పాటు ఇక్కడే పెట్టుకుందాము. తనకు వయసైపోయింది. తను ఒక్కతే చేసుకోలేదక్కడ. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య తనెందుకు? కొన్ని రోజులు అక్కడే ఉండని, ఆ తర్వాత ఆలోచిద్దాం. కావాలంటే నెలకు ఆవిడ ఖర్చులకు ఇంత డబ్బు పంపుదాము. అంటే ఆవిడ మనతో ఉండడం వీలు కాదంటావు? ఓ 3 ఇయర్స్ అక్కడే ఉండని, ఆ తర్వాత కావాలంటే ఆలోచిద్దాం. ఇంతకీ మీ రమణారెడ్డి అంకుల్కి ఏం చెప్పమంటావు? ఇప్పుడు ఏం చెప్పకు. మనం ఓ 3 నెలలు టైం అడుగుదాము. ఈ లోపల నన్ను నువ్వు, నిన్ను నేను అర్థం చేసుకుందాము. అప్పుడు మనిద్దరికి ఓకే అయితే మన పెద్దవాళ్లకు చెబుదాము. లేదంటే ఫ్రెండ్స్ లాగా విడిపోదాము. నాకు ఓకే. అయితే మళ్ళెప్పుడు కలుద్దాము? ఆఫీస్ మీటింగ్ లాగా అప్పుడే వెళ్ళిపోవాలా ఏంటి? లెట్స్ గో ఫర్ ఏ మూవీ అంటూ అక్కడి నుంచి ఇద్దరం తను చెప్పిన ఓ ఇంగ్లీష్ మూవీకి వెళ్ళాము. ఫస్ట్ షో మూవీ కాగానే హోటల్లో డిన్నర్ చేసి ఇంటికి వద్దాం అనుకుంటూ ఉండగా, రేపెలాగో సెలవే కదా, ఏదన్నా క్లబ్కు వెళ్దాం పదా అంటూ నాకు తెలియని ఏదో క్లబ్కు తీసుకుని వెళ్ళింది. రాత్రి 3 వరకు అక్కడ తాగుతూ డ్యాన్స్ చేస్తూ గడిపాము. నేను అలాంటి చోటుకు రావడం చాలా తక్కువ. తనకు ఈ లైఫ్ బాగా అలవాటనుకుంటా. చాలామంది తనను విష్ చేశారు. 3:10కి బయటికి వచ్చి నా బైక్ మీద తనను తన హాస్టల్లో దించేసి రూమ్కు వచ్చి పడుకుండిపోయాను. మరుసటి రోజు పొద్దున్నే అమ్మ ఫోన్ చేసింది. ఏమైంది? నిన్న అమ్మాయిని కలిశావా? నీకు నచ్చిందా? అమ్మాయిని కలిశానమ్మా. అమ్మాయి నచ్చింది, కానీ
ఓ 3 నెలల తర్వాత మనం ఏ విషయం డిసైడ్ చేద్దామంది ఆ అమ్మాయే. మీరు డిసైడ్ చేయడం ఏంటి? మీకు నచ్చితే చెప్పండి, మేం పెద్దలం మాట్లాడుకుంటాము. మీరు మాట్లాడుకోవడం సరేనమ్మా, ఆ అమ్మాయికి నేను నచ్చాలి కదా, దానికే తను కొద్దిగా టైం అడిగింది. ఈ టైం అడగడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పెద్దింటి సంబంధం, మన ఊళ్ళో మనకు గొప్ప పేరుంటుందిరా వాళ్ళింట్లో సంబంధం చేసుకుంటే. సరే అలాగే కానీ ఓ 3 నెలల వరకు ఇంకా ఏ సంబంధం గురించి మాట్లాడకు, ఇదే ఖాయం చేద్దాంలే 3 నెలల తర్వాత అంటూ ఫోన్ పెట్టాను. లేచి రాత్రి కాంతితో గడిపిన జ్ఞాపకాలు శరీరంలో తీయని కోరిక రేపుతుండగా ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్ళాను. టిఫిన్ తింటుండగా తన నుంచి మెసేజ్ వచ్చింది. హాయ్, గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నావు అని. గుడ్ మార్నింగ్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కు బయటికి వచ్చా, ఫ్రీగా ఉంటే బయటకు లంచ్కు వెళ్దాం. ఓకే, నేనొచ్చి 1 గంటకు పిక్ చేసుకుంటాను అని మెసేజ్ పెట్టి రూమ్కి వెళ్ళాను. హెవీగా బ్రేక్ఫాస్ట్ చేయడం, రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం వలన రూమ్లోకి వెళ్ళగానే పడుకోవాలనిపించింది. పడుకుండిపోయాను. సరిగ్గా 12:30కు మెలకువ రాగా ఫ్రెష్ అయి కాంతి ఉన్న హాస్టల్కు బయలుదేరాను. ఆకాశమంతా మబ్బులతో నిండి ఉంది. ఇప్పుడా లేదా ఇంకో క్షణంలో వర్షం పడదామా అన్నట్లుంది. చలిగాలులు వీస్తున్నాయి. స్వెటర్ తెచ్చుకోనుంటే బాగుండు అనుకుంటూ ఉండగా తను హాస్టల్ నుంచి వచ్చింది. తనను పిక్ చేసుకొని ఏ హోటల్కు వెళ్దాం అన్నాను. నాకు ఆనుకొని కూర్చున్న తనతో, వర్షం వచ్చేట్లుంది, ఎక్కడన్నా పార్సల్ తీసుకొని నీ రూమ్కు వెళ్దాం పద, బయట బాగా చలిగా కూడా ఉంది అని తన తలను నా భుజానికి ఆనిస్తూ. నార్త్ స్టైల్లో లంగా జాకెట్ వేసుకొని ఉంది. నాకు ఆనుకొని కూర్చుంది. నాకు ఎక్కువ మంది అమ్మాయిలు పరిచయం లేరు, కానీ ఇంతకుముందు నేను ఉన్న ఇంటి ఓనర్ మొదటి కూతురు మొగుడితో కొట్లాడి అమ్మగారింటికి వచ్చి మొగుడితో తీర్చుకోవాల్సిన కోరికలన్నీ నాతో తీర్చుకుంది. తన శిష్యరికంలో బాగానే ఆరితేరాను అని ప్రెగ్నెంట్తో అత్తవారింటికి వెళుతూ సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళింది. ఆ సర్టిఫికెట్ను టెస్ట్ చేయడానికి అన్నట్లు పెళ్లి ఫిక్స్ అయిన తన రెండో కూతురు నాకు టెస్ట్ పెట్టింది. పెళ్లి కంటే ముందు తనకు శోభనమైంది. అక్క చెల్లెళ్ళిద్దరూ లేకపోయేసరికి ఆ ప్లేస్ బోర్ కొట్టి ప్రస్తుతం ఉన్న రూమ్లోకి షిఫ్ట్ అయిపోయాను. ఏదో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, 200 ఫ్లాట్స్ ఉన్న ఆ కాంపౌండ్లో ఎవరికెవరు అన్నట్లు ఒకరి గురించి ఒకరికి పట్టనట్లు ఉంటారు. బావర్చిలో బిర్యానీ ప్యాక్ చేసుకొని రూమ్కి వచ్చాము. జనరల్గా రూమ్ నీట్గా ఉంచుకోవడం నాకు అలవాటు. ప్రతి ఆదివారం ఓ పనామే వచ్చి అన్నీ దులిపి బట్టలన్నీ ఉతికి వెళ్తుంది. నా రూమ్ అంతా కలియ తిరిగి, బ్యాచిలర్ రూమ్ బాగానే ఉంచుకున్నావే, నాకు సర్దడం అస్సలు రాదు అంటూ సోఫాలో కూర్చుంది. తనతో మాట్లాడుతూ టేబుల్ మీద ప్లేట్స్ సర్ది తినడానికి కూర్చున్నాము. తను ఫుడ్ కంప్లీట్ చేసి ప్లేట్ అక్కడే వదిలేసి చేయి కడుక్కొని వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ చూడసాగింది. ఆ ప్లేట్స్ అలాగే వదిలేస్తే రేపటికి వాసన వస్తాయి అనుకుంటూ ఆ ప్లేట్స్ని అక్కడ నుంచి తీసేసి క్లీన్ చేసి డ్రెస్ మార్చుకొని వచ్చి తన పక్కన సోఫాలో కూర్చున్నాను. ఏదో స్టార్ మూవీస్లో ఇంగ్లీష్ సినిమా వస్తుందనుకుంటా, అందులో హాట్ సీన్స్ వస్తుంటే వాటిని చూస్తూ నాకు దగ్గరగా జరిగింది. బయట బాగా చలిగా ఉంది. కళ్ళ ముందు కవ్వించే సినిమా. మొత్తానికి వీటన్నిటికీ లొంగి తనే నా దగ్గరికి జరిగింది. ఓ 2 నిమిషాల పాటు మనసు ఊగిసలాడింది, ముందుకు వెళ్దామా వద్దా అని. కానీ తన మనసులో ఆగే ఆలోచనలు లేనట్లుంది. అమ్మాయే ఇలా రెచ్చిపోతుంటే ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే తను నన్ను వేరేగా అర్థం చేసుకుంటుంది అనుకుంటూ తనకి రెస్పాండ్ అయ్యాను. అలాగే ఇద్దరం బెడ్రూమ్ చేరుకున్నాము. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.